ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో ఇప్పటివరకు 11 కోట్ల మంది ప్రజలు మమేకమయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సార్వతిక ఎన్నికల సన్నద్దత, ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలు సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ బృందం 2 రోజులు పర్యటిస్తుంది. రైతుల నుంచి 3,33,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 6 హామీల అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు ప్రవాస్ భారతీ దివస్ నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. పేదలు, రైతులు, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం ద్వారానే దేశం శక్తివంతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్దిదారులతో ప్రధానమంత్రి నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సంభాషిస్తూ వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రభుత్వ ప్రయాణం మాత్రమే కాదని అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందాలన్నదే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దాదాపు 11 కోట్ల మంది ప్రజలు ఇప్పటివరకు వికసిత్ భారత్ సంకల్పయాత్రతో మమేకం కావడం విశేషమని ఆయన తెలిపారు. ప్రభుత్వ కృషితో సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి లబ్దిదారు ముంగిటకు సకాలంలో చేరుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ विकसित भारत संकल्प यात्रा ने 50 दिन पूरे किए हैं। इस यात्रा से 11 करोड़ लोगों का जुड़ना समाज में अंतिम पायदान पर खड़े व्यक्ति तक सरकार खुद पहुंच रही है। विकसित भारत संकल्प यात्रा भरोसे की यात्रा बन चुकी है। करगिल के पहाड़ हो, कन्याकुमारी का समुद्री तट, देश के कोने कोने में मोदी की गारंटी वाली गाड़ी पहुंच रही है. ప్రధానమంత్రి నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా పగిడాల గ్రామానికి చెందిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్దిదారుడు సయ్యద్ ఖాజా మొహిద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి గారితో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో మాట్లాడే అవకాశం ఏర్పడింది. ఇది చాలా సంతోషకరంగా ఉంది నాకు. ప్రధానమంత్రి గారు మా సంస్థకు వచ్చిన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా నిర్మించబడిన గోడౌన్ల గురించి మరియు వాటి పని గురించి రిజిస్టర్ చేయించి రైతులకు అవసరమైన డిఆర్ రిసిప్ట్లను, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేరోజ్ రిసిప్ట్లను జారీ చేయుటకు మేము మా గోడౌన్లన్నింటినీ ఆన్లైన్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా దేశ ప్రధాని గారితో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషముగా మరియు గర్వంగా ఉంది. దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాలు అపూర్వంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛాలయం ప్రచారాన్ని ప్రారంభించారు. జనవరి 27న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్టాపనను పురస్కరించుకుని ప్రధానమంత్రి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. అయోధ్యను భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు ప్రజలు ఏకం కావాలని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. మకర సంక్రాంతి నుండి ప్రారంభించి జనవరి 22వ తేదీ వరకు చిన్న పుణ్యక్షేత్రాల వద్ద పరిశుభ్రతా ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో సార్వతిక ఎన్నికలకు సంబంధించిన సన్నద్దత, ఓటర్ల జాబితా తయారీతో సహా వివిధ అంశాలపై సమీక్షించేందుకు 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ బృందం నిన్న విజయవాడకు చేరుకుంది. ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర, అరుణ్ గోయల్తో పాటు సీనియర్ డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరికి స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడలో రాజీవ్ కుమార్ బృందం సమావేశం కానుంది. మధ్యాహ్నం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సన్నద్దతపై కేంద్ర ఎన్నికల బృందం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది. రైతుల నుంచి 3,33,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు 1,14,00,000 ధాన్యం సంచులను అందజేశామని తెలిపారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మేలు చేశామని, మిగ్జాన్ తుపాను కారణంగా తడిసిన, మొక్కవచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నిన్న విజయవాడలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి 12 లోపు పరిష్కరిస్తామని చెప్పారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఓటర్ జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 మందిని అనర్హులుగా తేల్చామని, మృతి చెందిన ఓటర్లు, నకిలీ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 హామీల అమలు కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఉపసంఘానికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గ ఉపసంఘానికి సభ్యులుగా ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 హామీలను అమలు చేసే అంశాన్ని ఈ సమావేశం చర్చించింది. భారతదేశ అభివృద్ధికి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు అందిస్తున్న సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవాస్ భారతీ దివస్ను నిర్వహిస్తోంది. జాతిపిత మహాత్మాగాంధీ 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన దక్షిణాఫ్రికా దేశం నుండి ముంబైకి తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. లక్షలాది మంది భారతీయులు విదేశాల్లో రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో స్థిరపడి ఆయా దేశాలకు మాత్రమే కాకుండా భారతదేశ అభివృద్ధికి ఇతోధికంగా చేయూతనందిస్తున్నారు. దేశానికి ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలను స్మరించుకోవడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో 108, 104 సిబ్బంది జనవరి 22 లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 23వ తేదీ నుంచి సమ్మె చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సమ్మె నోటీసుల ప్రతులను ఆరోగ్యశ్రీ సీఈఓ, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. మొత్తం 7,000 మంది ఉద్యోగులు 108, 104 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈఎంటీ పోస్టుల భర్తీలో వెయిటేజీ కల్పించాలని కోరారు. ఈ నెల 22 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిన్న పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించారు. 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ స్థానానికి ఇన్ఛార్జిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ఎరువులకు ఎటువంటి కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయం సంబంధిత రంగాలపై మంత్రి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఇందులో 4,67,000 మెట్రిక్ టన్నులు పైగా యూరియా, 81,000 టన్నులకు పైగా డీఏపీ, 3,07,000 టన్నులకు పైగా ఎన్పీకే ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే సీజన్లో కూడా ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే అసలైన గుర్తింపు కార్డు తప్పనిసరి అని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, చిరునామా స్పష్టంగా కనిపించాలని, అలా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే అసలైన గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో ఇప్పటివరకు దాదాపు 11 కోట్ల మంది ప్రజలు మమేకమయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సన్నద్దత, ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలు సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం 2 రోజులు పర్యటిస్తుంది. రైతుల నుంచి 3,33,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 6 హామీల అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.